ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అదే చెప్పినా కదా, సైలెంట్గా ఉన్న వాడికి అదేదంటారు చూడు, పళ్ళిచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు. ఆయన కష్టపడతా ఉంటే చూస్తూ ఉండలేడు. ఎవడైనా బాధపడతా ఉంటే అయ్యో పాపమని సాయం చేసేవాడు. పవన్ కళ్యాణ్ సాయం చేయలేదు ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ. ఎవరైనా ఇద్దరు పేర్లు చెప్పండి. రోడ్డు లేదంటే రాత్రికి రాత్రి రోడ్లు వేయించిన వ్యక్తి. రోడ్లు లేవంటే పిల్లలు రోడ్లు అడిగితే రోడ్లు రాత్రి రాత్రి వేపిస్తాడు. ఉండడానికి ఇల్లు లేదంటే 2-3 రోజులు తిరగకముందే ఇల్లు కట్టిస్తాడు. ఎవరయ్యా అలా చేసేవాళ్ళు? ఎవరున్నారు చూపిండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇల్లు లేకుండా పోయిందన్న, మన హయాం వచ్చినాక చేద్దామమ్మా, మన హయాం వచ్చినాక ఖచ్చితంగా చేద్దాం. అది ఎప్పుడు నీ హయాం వస్తుందన్నావు, నీకున్న నమ్మకం ప్రజలకు ఉండాలి కదా. నీ హయాం మొన్న కూడా అంటున్నావు, మొన్న అంత పెద్ద ఎల్జీ పాలిమర్స్లో అంతమంది చనిపోయినారు, నువ్వు మనిషికి ₹1 కోటి ఇచ్చినాను అన్నావు. ఎక్కడిచ్చినావయ్యా ₹1 కోటి? ఇన్సూరెన్స్ ఎంత ఇచ్చింది కంపెనీ ద్వారా? 150 కోట్లు వచ్చింది. నువ్వు ఇచ్చిందంతా పట్టుమని 12 మందికి 12 కోట్లు ఇచ్చి, ఆ తర్వాత రోజు 3 చనిపోతే ఒక్కొక్కరికి 10,000 20,000 ఇవ్వమని చెప్పిన వ్యక్తివి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. శవ రాజకీయాలు మొదలుపెట్టిందే, శవ రాజకీయాల మీద అసలు పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కొడాలి నాని గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మతం ఎక్కువ ఉన్నారు. కొడాలి నాని గారు కొద్ది రోజుల్లో హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇలా మాట్లాడడం వల్ల, ఎండకు తిరగడం వల్ల మీకు ముందుగానే ఆరోగ్యం బాగలేదు. ఈ మధ్యన ఐసీయూ నుంచి బయటకు వచ్చినట్టున్నారు. మళ్ళీ ఇట గట్టిగా అరచడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు అరిచిన దాంట్లో నిజంగానుంటే మిమ్మల్ని అప్పుడే గెలిపించిన వాళ్ళు. మీరు గెలవలేదంటే మీ మీద అసహనంతో కానీ, లేకపోతే మీరేం పీకలేదని కానీ మిమ్మల్ని ఓడించినారు. అది మీరు అర్థం చేసుకోవాలా. అది అర్థం చేసుకోకుండా ఊరికినే 2 ఏళ్ళు బాబు గారు ఎన్నుపోటుకు 2 ఏళ్ళు బాబు గారు ఎన్నుపోటు పొడిచినాడు అని చెప్పి కామన్ పీపుల్ చెప్పాలా. కామన్ పీపుల్ ఎవడంటే రోజుకి రేషన్లో బియ్యం తీసుకుంటాడు చూడు, కామన్ పీపుల్ వాడు. కామన్ పీపుల్ వాడు వచ్చి నాకు దీనివల్ల ఈ ప్రభుత్వం వల్ల నష్టం కలిగిందిరా నాయన అని చెప్తే ఎవడైనా దాన్ని నమ్ముతాడు. దాన్ని పక్కన పెట్టి ఎవరో పాపం ముసలోళ్ళకి ₹100 లెక్కించి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని మాకు ఎంతమంది వచ్చినారు చూడు. అయినా బలగం ఏందయ్యా? చనిపోయిన మనిషి కాడికి పోయినప్పుడు నువ్వు బల ప్రదక్షిణ చేసుకోవడానికి పోతున్నావా, లేకుంటే వాళ్ళని ఓదార్చడానికి పోతున్నావా? ఎందుకు పోతున్నావు? అసలు ఎందుకు ర్యాలీ పెడుతున్నావు చెప్పు. కామన్ పీపుల్ ఎవడైనా వచ్చి నాకు సమస్య వచ్చింది, నా సమస్యను మీరు పరిష్కరించాలి అని చెప్పి ఎవరైనా వైసీపీ కార్యకర్తల దగ్గరికి కానీ వైసీపీ నాయకుల దగ్గరికి కానీ పోయినారా? వారు మొన్నటికి మొన్న మెగా డిఎస్సీ గురించి మాట్లాడుకుందాం. మొన్నటికి మొన్న మెగా డిఎస్సీ నేను 6,000 పోస్టులు ఇస్తానంటే దాన్ని రద్దు చేసి 10,000 పోస్టులు యాడ్ చేసి 16,000 పోస్టులు ఇచ్చినాడు అని మాట్లాడుతున్నాడు. గతంలో నువ్వు ఎక్కడికి పోయినావయ్యా? 6,000 పోస్టులు ఇవ్వచ్చు కదా. 6,000 పోస్టులు కూడా ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ఎందుకంటే ఒక సామాన్యుడు చదువుకున్నాడు, ఒక దళితుడు కావచ్చు, ఇంకో క్యాస్టోడు కావచ్చు, వాడు ఎదగడం నీకు ఇష్టం లేదు. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే అనుభవించిన వాడికే తెలుసు ఆ బాధ అనేది ఎట్టుంటుందో. కనీసం ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చినావా? అదేదో చెప్తున్నావు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినావని. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాను అన్నావు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు. దాని గురించి కూడా మాట్లాడదాం. సిగ్గు అనేది ఉండదు. ఏపీ యువతను అడుగుతున్నా, నువ్వు ఈ చదువుకున్న చదివేంది? 5,000 రూపాయలకి 5,000 రూపాయలకు బానిసగా చేస్తావా? ఒక ఎమ్మెల్యే స్థాయి, నువ్వు ఈ ఎమ్మెల్యే ఏది చెప్తే అది నువ్వు వినాలి. అంటే ఎమ్మెల్యే చెప్పేది నువ్వు వింటున్నావు అంటే నువ్వు ఉద్యోగస్తుడివా, ఆయన కింద పాలేరువా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో ముందు. 5,000 రూపాయలకి నువ్వు 15 ఏళ్ళు కష్టపడి చదువుకొని 5,000 రూపాయలకి నీ జీవితాన్ని తీసుకుపోయి తాకట్టు పెడుతున్నావు ఆయనకి. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎవరినైనా చూసుకోండి, మళ్ళీ చెప్తున్నాం, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎవడైనా పర్మనెంట్ జాబ్ అయితేనే అది ఉద్యోగం కింద లెక్క. నువ్వు కాంట్రాక్ట్ బేసిక్ కింద చేసినా కూడా అది గవర్నమెంట్ ఉద్యోగం కింద రాదు. నిజం చెప్పాలంటే గొడ్డల పార్టీ ఎవరితో చెప్తా జాగ్రత్తగా వినయ్యా. వైసీపీ పార్టీ అదో అన్నయ్య చెప్తున్నాను వెనక, మాది వైసీపీ పార్టీ అని. గొడ్డల పార్టీ ఎవరిదంటే చిన్న ఆయన చావుతో మొదలుపెట్టి సొంత చెల్లిని తల్లిని ఇంట్లోంచి గెంటేసేదాకా అందరూ ఏం చెప్తారంటే బయట లేదు అందరూ ఒకటే పార్టీలో ఉంటే ఇబ్బంది అని చెప్పి తల్లిని చెల్లిని బయట పార్టీలోకి పంపించేసినాడు అని చెప్తాడు. అలా అసలు నీకు రాజకీయం అవసరం లేదు. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నీ చెల్లి రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? మీ తల్లి రాజకీయం చేయాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే కరెక్ట్ అనుకుంటే మీ మీద కోర్టులో వాళ్ళు కేసు చేయాల్సిన అవసరం ఏమున్నది? మాకు రావాల్సిన వాటా కూడా మాకు ఇవ్వలేదు, ఆస్తి వాటా, తండ్రి ఆస్తి ఇంతవరకు లెక్కలు పంచలేదు అని చెప్పి ఆ రోజు మన ఆర్కే ఏం పేరు షర్మిలమ్మ కావచ్చు, వాళ్ళ అమ్మ విజయమ్మ గారు కావచ్చు, ఎందుకు అడుగుతున్నారు ఈ రోజుకి కూడా? ఒక బిడ్డ దగ్గర నాకు తెలిసి తండ్రి చనిపోయిన తర్వాత తల్లి బ్రతుకున్నంత వరకు బిడ్డ దగ్గరనే, కొడుకు దగ్గరనే ఉంటుంది. ఎప్పుడు కూతురు దగ్గర ఉండింది నేనైతే చూసిన దాఖలాలు లేవు. ఒకవేళ కూతురు దగ్గర ఉన్నదంటే నువ్వెంత దౌర్భాగ్యుడు అయింటే నీ దగ్గర ఉండకుండా నీ తల్లి పోయి
తల్లి పోయి చెల్లింట్లో ఉంది. నీ లెక్క ప్రకారమే చెప్పు. నిన్ను కన్న తల్లే కదా, నిన్ను కన్న తల్లికే నువ్వు నచ్చలేదంటే, నిన్ను కన్నించిన నీ తండ్రికే నువ్వు నచ్చడం లేదంటే ఏపీ ప్రజలు ఎవరికి నచ్చుతావయ్యా? ఒక్కసారి ఛాన్స్ అడిగినావు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి ఛాన్స్ అడిగినారు, మీకు ఛాన్స్ ఇచ్చినారు కాబట్టి మంచిగానే చేసినారు. మీరు చేసిన అభివృద్ధి పనులు ఒక 5 చెప్పండి బయటికి. ఇంకొకటి ఏంటంటే పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ అమ్మఒడి గురించే మాట్లాడుకుందాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తారని భారతి గారు చెప్పినారు. ఇచ్చినారా? ఇవ్వలేదు. ఇంకా సెకండ్ పాయింట్కి వస్తే మీరు పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాను, ఈదుకు ఒక మద్యం షాపును పెట్టినావు. ఇది అబద్ధం అని చెప్పి ఏపీ ప్రజల దగ్గర ఎవరి దగ్గరైనా చెప్పించి కల్తీ మద్యం తాగి 1000 మంది చచ్చిపోయినారు. ఇది అబద్ధమా? చెప్పమని చెప్పు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో పిల్లలకి ఇచ్చే బ్యాగుల దగ్గర నుంచి కాళ్ళకేసుకునే సాక్సుల దాకా మీ కాంట్రాక్టర్లకే ఇచ్చి దాని నుంచి వచ్చిన ఆదాయం డబ్బును కూడా మీరే తీసుకున్న మనిషి అండి మీరు. ఇంకేం చెప్పాలా? సర్వే రాళ్ల మీద పాసు పుస్తకాల మీద 6 కిలోమీటర్లు తిరగడానికి హెలికాప్టర్కి, విమానంలో సొంత కూతురు దగ్గరికి పోవడానికి విమానం ఎవరయ్యా గవర్నమెంట్ డబ్బు వాడుకునేది? ఈ రోజుల్లో నువ్వు అడుగుతున్నావు మన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అడుగుతున్నావు ఎవరు డబ్బు పెట్టుకొని నువ్వు పోతున్నావు అని. మొన్న ఎవరు డబ్బు పెట్టుకొని నువ్వు 22 కోట్లు పెట్టి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్కి పోయినావు. ఎవరు డబ్బు అది? సామాన్య పౌరుడు ట్యాక్స్ కడితే వచ్చిన డబ్బు అది. వాడి నోరు కొట్టి నువ్వు బయట తిరగడానిక నిన్ను సీఎం చేసింది? వాడి నోరు కొట్టి నిన్ను సీఎం చేసినందుకు వాడు నోరు కొట్టడానికా? ఎన్ని దళితులు ఎంతమంది చనిపోయినారో తెలుసా నీకు? దళితులు ఎంతమంది చనిపోయినారో తెలుసా? నువ్వు సీఎం అయిన తర్వాత మొన్న వాడు గోరంట్ల మాధవ్ గుడ్డ లేకుండా చూపించాడు. గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి గుడ్డ లేకుండా చూపించాడు. అంబటి రాంబాబు అనిపోతే అరగంట అని మాట్లాడతాడు. అవంతి శ్రీనివాస్ వాళ్ళ కూతురు వయసు ఆమెతో మాట్లాడతాడు. మొన్నటికి మొన్న వాడు దువ్వాడ 60 ఏళ్ల దువ్వాడ 30 ఏళ్ల మాధురిని దువ్వినాడు. 60 ఏళ్ల దువ్వాడ 30 ఏళ్ల మాధురిని దువ్వినాడు. అలాంటి కార్యకర్తలు ఉన్నారయ్యా, అలాంటి నాయకులు ఉన్నారయ్యా మీ పార్టీలో. ఒక్కరంటే ఒకరిని చూపి లిక్కర్ స్కాము మిథున్ రెడ్డి గారి గురించి మంచోడు, మీ సౌమ్యస్తుడు, మీ తమ్ముడు. ఆయన ఎంత కుంభకోణం చేసినాడయ్యా? ఎంత కుంభకోణం చేయకపోతే ఈడీ కేసులో మిమ్మల్ని A2, A1, A3 ముద్దాయిలుగా పెడతారు. సరే, మొన్నేదో పెట్టినారు. ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారంట 2014 నుండి 2019 మధ్యలో దగ్గర 25,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసినాడంట. ఒకవేళ ఆయన 2014 నుంచి 2019 వరకు ఆయన 25,000 కోట్ల స్కామ్ చేస్తుంటే తర్వాత వచ్చింది 2019లో మీ పార్టీయే కదా. దుప్పటి కప్పుకొని నిద్రపోతా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు మీరు? వెంటనే వచ్చిన ప్రభుత్వం మీదే. ఆ రోజు నువ్వు నిగ్గదీసి అడుగుంటే ఆ రోజు మేము కూడా ఒప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి అడిగింది నిజమే కదరా అని. ఇప్పుడు నీ మీద ఈడీ కేసు పడేతలకి, జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసు పడేతలకి దాన్ని మ్యాటర్ డైవర్షన్ చేయాలంటే ఎలా చేయాలంటే 2014లో అదేదో మొన్న చెప్పినట్టు మోహన్ బాబు గారు ఒక మాట అంటారు, నేను మంచి నటుడిని చెప్పి మన అన్నపూర్ణమ్మ చెప్పినారు, నేను సూపర్ పెద్ద మంచి నటుడిని అని చెప్పానండి. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు వచ్చి చెప్పలేరు కదా. అట్లా చెప్పినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. 2014 నుంచి 19 వరకు నేను పలానా చేశాను. ఆ టైంలో ఎవరు బతికినారో ఎవరు చచ్చిపోయినారో కూడా తెలియదన్నా. వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే ఏం లేదు, నీకు 3 ప్యాలెస్లు ఉన్నాయనంటే ఆయన కూడా 3,000 కోట్లు సంపాదించిన అంటాడు. అమరావతి డెవలప్మెంట్ అవుతుందనంటే దాన్ని ఆపాలని చెప్పి, ఎలాగైనా దాన్ని ఆపాలని చెప్పి గతంలో ఆపినాడు కదన్నా. ఏపీకి ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఏపీకి అట్లా ఎట చెప్పాలంటే అన్నీ ఉండే 5వ తనం లేదన్నట్టు ఆడ మనిషికి. ఏపీకి అన్నీ ఉన్నా మనకు అసలు రాజధాని లేకుండా పోయింది. దానికి కారణం ఎవరు? మావిగానంటే అదేదో మామిడి చెట్టుకు పట్టిన చీడలాగా తయారవుతున్నారు అనుకుంటున్నారు ప్రజలు. మామిడి చెట్టుకు పట్టిన చీడన్నా. అన్నీ ఉండే 5వ తనం లేదంటే అసలు మనకి ఎట్లా అంటే మన ఏపీకి తెలంగాణకు కూడా లేదు, సముద్ర తీరం లేదు. అలాంటిది ఏపీకి ఉంది సముద్ర తీరం. 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి సముద్ర తీరాలు మనకు. అయినా కూడా మనకు ప్రత్యేక రాజధానిని ఏర్పాటు చేయలేకపోయినారు అంటే దానికి కారణం ఎవరు? 2014 నుండి 2019లో చంద్రబాబు నాయుడు గారు బీజం వేసి ఎవరైనా రావచ్చయ్యా, మీరైనా గెలిచండి, మీరు గెలిచినా మాకు ఇబ్బంది ఏమి లే, కానీ ఏపీకి రాజధానిని ఏర్పాటు చేయండి అయ్యా అని అడిగితే అసెంబ్లీలో తండ్రి వయసులో అంటాడు కాళ్ళు పట్టుకుంటాను అమరావతి డెవలప్మెంట్ని ఆపొద్దయ్యానంటే అమరావతి డెవలప్మెంట్ని ఆపేసి ఎక్కడికక్కడ రోడ్లు పగిలిపోయేలా చేసి 5-6 అంతస్తులు కట్టిన బిల్డింగులు కూడా శిథిలావస్థకి వెళ్ళిపోయేటట్టు చేసిన కారణానికి రీజన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇది నిజం కాదా? ఇది సజీవ నిజం. ఇప్పుడు పగలగొట్టి మళ్ళీ కట్టడానికి 1,00,000 కోట్లు అప్పులు కావడానికి కారణం ఎవరు? అప్పులంటే అప్పులేమి వాళ్ళేమి
సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అబద్ధాలు చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ఆయన ఏం ఖర్చు పెట్టడం లే. ఏపీకి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అమరావతి అనేది డెవలప్మెంట్ రాజధాని అనేది ఉంటే ఆ డబ్బులు ఎప్పటికైనా రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు తెలంగాణకి 40% ఆదాయం ఓన్లీ హైదరాబాద్ నుంచి వస్తుంది. దానికి రీజన్ ఏంది? ఒకానొక టైంలో కష్టపడ్డారో, కింద పడ్డారో, మీద పడ్డారో మన తెలంగాణకి మన హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసినారు. ఈరోజు దాని నుంచి వస్తా ఉన్నది 40% ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉపయోగించుకుంటున్నారు. రేపనే రోజు అది 50 లక్షల కోట్లు కావచ్చు, ఇంకెంతైనా కావచ్చు. దాన్ని తీర్చడానికి ఆ అప్పును ఎలాగైనా గడ్డన పడడానికి దానికి కూడా మార్గాలు ఉంటాయి. రాజధాని సిద్ధంగా ఉన్నప్పుడు, రాజధాని నుంచి ఇన్కమ్ వస్తూ ఉన్నప్పుడు అది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే పెట్టుబడులు ఓళ్ళే పెడుతున్నారు. ఇప్పుడు నేను కంపెనీ పెడుతున్నాను, నా నుంచి నేను ఇంత భూమికి తీసుకుంటున్నాను, నేను ఇంత నీకు ఇస్తున్నాను అన్న ఉద్దేశంతోనే జరుగుతుంది. కానీ అక్కడ అది వ్యాపారం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకొకటి కూడా అన్నారు, 95 పైసలకు అమ్మేస్తున్నారు అని. 95 పైసలకు ఎవరు అమ్మేస్తున్నారయ్యా? మన తెలంగాణలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ భవనం పెట్టి దగ్గర 40 ఏళ్ళు ఉంటుంది. అది అమ్మేసినట్టేనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? ఇప్పటికీ అది లీజు మీదనే జరుగుతూ ఉన్నది. రేపనే రోజున మన ఏపీకి అమరావతి కూడా వాళ్ళు పెట్టిన కంపెనీలు లీజుగా జరుగుతాయి. అది 500 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు కానీ లీజుగా జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదాన్ని పాపం తెలియని అమాయకులు ఉంటారు, పొలాలకు పోయి పనులు చేసుకొచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎలాగైనా మోసం చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే రాండి. మీరు కరెక్ట్గా రాయలసీమ గడ్డ మీదనే కదా, నేను కూడా రాయలసీమ గడ్డ మీదనే పుట్టినా. రాండి, అసెంబ్లీకి రాండి, అసెంబ్లీలో మాట్లాడదాం. ప్రజల సమస్యల గురించి పోరాడు. నాకు ఓట్లేసిన వాడికి అన్యాయం జరుగుతుందని మాట్లాడు. నాకు ఓట్లేసిన వాడు రోడ్డును పడ్డాడు, ఇల్లు వాకిలు లేకుండా మాట్లాడు. దానికి సమాధానం చెప్తారయ్యా. అది పక్కన పెట్టి నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు అదేదో అంటారు చూడు, నక్కకు నచ్చినప్పుడే యుద్ధం అన్నట్టు నీకు నచ్చినప్పుడే రోడ్లు, నీకు నచ్చినప్పుడే ప్యాలెస్లోకి వచ్చావు. అది బయటకు కూడా రావు. ఎక్కడే కానీ ప్రెస్ మీట్ పెట్టావు, ప్యాలెస్లోకి వస్తావు. కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి కరెక్ట్గా అదే ప్లేస్లో. కనీసం పక్కకు కూడా జరగవు. పక్కకు జరిగితే 2-3 కేజీలు బరువు తగ్గిపోతానని చెప్పి అక్కడే కూర్చొని నువ్వు చెప్పే మాటలంతా ఎట్టుంటుందంటే వన్ సైడ్ వార్ లాగా, వన్ మ్యాన్ షో లాగా. నువ్వు ఏది చెప్తే అదే వినాలి. పక్కనోడు మాట అసలు మనకు అవసరమే లే. మనం ఎంతసేపుడికి అదేదో అంటారు చూడు. మళ్ళీ ఇంకొక సామెత కూడా ఉందయ్యో, యథా రాజా తథా ప్రజ అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ అదే అంటారు. బాధేందో అది అన్యాయం అని మీకు అనిపించడం లేదా, కనపడడం లేదా? నాయకుడిని ఎంచుకోవడం, బలమైన నాయకుడిని ఎంచుకునే బాధ్యత ఒక సామాన్య పౌరుడిది. నువ్వు బ్రతుకుతూ ఉన్నది నీ తల్లిదండ్రుల కోసం, నీ కుటుంబాల కోసం బ్రతుకు. ఆయన నాయకుడు ఇంకొక నాయకుడు వచ్చి నిన్నేమి చేయడు, నిన్ను డెవలప్మెంట్ చేయడు, నీ నుంచి నీకేమో 10 రూపాయల సాయం కూడా చేయడు. ఎవ్వడూ సాయం చేయడు, ఎవ్వరూ ఎవరికి సాయం చేయరు. ఒకటే గుర్తుపెట్టుకో, నీకు ఎవడైతే బ్రతుకు తెరువుని ఏర్పాటు చేస్తాడో, నువ్వు బ్రతకడానికి బ్రతుకు తెరువుని చూపిస్తాడో, నీ కుటుంబం అర్ధరాత్రి అయినా ఇంటికి డోర్లు వేసుకోకుండా గుండెల మీద చేయబట్టుకొని నిద్రపోతాడో, వాడు వస్తే కరెక్ట్గా అనిపించినోడికి మాత్రమే నువ్వు సపోర్ట్ చేయి. ఎవరికి పడితే వాడికి సపోర్ట్ చేస్తే నీ బ్రతుకు కనీసం ఎట్లా తయారవుతుందంటే, ఇప్పుడు చాలామంది యువత గమనిస్తున్నారో లేదో, 16,000 ఉద్యోగాలు ఇచ్చారు, మిగతా 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదంట. మొన్న ఒక పాప అనింది, ఏమనిందంటే మ్యాథ్స్లో 35 వచ్చినాయి సార్, ఇంగ్లీష్లో 69 వచ్చినాయి సార్, ఒక్క తెలుగులోనే పోయినాయి సార్, నాకు ఒక తెలుగులోనే మ్యాథ్స్లోనే పోయినాయంట. ఈ 3 మార్కులు వేసి పాస్ చేస్తే ఏం సార్? అట్టే ఉన్నది ఈ మెగా డిఎస్సీ పంచాయతీ కూడా. ఎట్లా సెలెక్ట్ చేస్తారు? ఒకటి, నువ్వు హ్యాండిక్యాప్డ్ అని పక్కా క్లియర్గా చెప్తున్నారు. హ్యాండిక్యాప్డ్స్కి ఇన్ని పోస్టులు ఉంటాయి, పలాని క్యాస్ట్కి ఇన్ని పోస్టులు ఉంటాయి, స్పోర్ట్స్ కోటా కింద ఇస్తారు, దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నా కూడా ఐఏఎస్ కమిటీ అది అంటే మామూలుగా ఏదో అన్నట్టు వాడు ఎవరి దగ్గర స్పోక్స్ పర్సన్ దగ్గరికి పోయి, అన్న మా ఊర్లో పనులు జరగలేదన్న, డ్రైనేజ్ పనులు అంటానే ఆయన వెంటనే వచ్చేసి డ్రైనేజ్ పనులు చెప్పినానికి ఈ ఊర్లో పంచాయతీ కాదు, ఉద్యోగాల పంచాయతీ. అవి ఎవరు చేయాలా? ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఒక పర్యవేక్షణలో చేసి వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ చూసి ఆన్లైన్లో పెట్టిన సర్టిఫికెట్స్ అన్ని చూసి ఎవరు కరెక్టు, ఎవరు రాంగు, ఎవరికి ఉద్యోగం ఇవ్వడం కరెక్టు, ఎవరు దీనికి ఎలిజిబిలిటీ అని చూసి 16,500 ఉద్యోగాలు ఇచ్చినారన్నమాట. పచ్చి నిజం. కానీ మనం ఏమీ ఇవ్వలేకపోయినాం కదా. మనం ఎట్టా ఇవ్వలేము, కనీసం బుడదన చల్దాము. అదేమున్నది, ఊరికి ఉచితమే కదా, మనం ఇవ్వలేకపోయినా ఉచితమే కదా, బుడద చల్దాము. గోల్డ్ మెడలిస్ట్ కాకుండా చిల్లర ఇచ్చారు అని చెప్పి. సరే, ఆ గోల్డ్ మెడలిస్ట్ అనే వ్యక్తి ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్టు కానీ, ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అతనికి కాల్ లెటర్ వచ్చిందని కానీ,
అసలు కాల్ లెటర్ వచ్చిందని కానీ అసలు ఆ దాఖలాలు ఉన్నాయా అంటే నువ్వు ఎవరినంటే వాళ్ళని తీసుకొని వచ్చి ఆ మెడల్స్ చూపించేసి నువ్వు 2 రోజులు పోతే ఆ పీవీ సింధుని కూడా తీసుకొని వచ్చి ఈమె కూడా వచ్చింది, ఈమె కూడా డిఎస్సి ఇండియా అని అంటే కార్యకర్తలు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారంటే ఆమె నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ ప్లేయర్ కావచ్చు, అవన్నీ సెకండరీ. మా అన్న చెప్పినాడు మేము ఊకొట్టాలా, అదో మొన్న మావిగాన ప్రతిపాదన చెప్పినట్టు. అసలు మావిగాన ప్రతిపాదన ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? రాష్ట్ర రాజధాని అంటే ఏమనుకుంటున్నారు? వీధుల వెంట తిరిగేది అనుకుంటున్నారా? అంటే కొనామదులు మీకు యాడ్ నచ్చితే ఆడికి ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ అనేది కూడా అవసరం లేదు. అది చెప్పడము 20 కిలోమీటర్ల దూరంలో పోర్టు ఉంది, 4 రోడ్లు కలిసే కాడ దావు ఉంది, మాకిక్కడే అమరావతిని కట్టండి, మాకిక్కడే అమరావతి వద్దు, మాకిక్కడే రాజధాని కట్టండి. ఏంది ఇప్పుడు తిరుపతిలో కూడా లీలామహల్ సర్కిల్ ఉన్నది, ఆడ తీసుకొచ్చి కట్టమంటే కడతా నువ్వు రాజధాని? అట్ట కుదరదు. ఒక రాజధాని కట్టాలంటే దానికి ఇన్ని ఎకరాలు కావాలి, ఇంత డెవలప్మెంట్ అవుతుంది. అసలు నిజం చెప్పాలంటే ఎందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకోండి, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడదాము. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు కానీ ఇచ్చారంటే స్థలాలు రైతులుగా చెప్తున్నాడు, ఆ రోజు మీరు భూములు కానీ ఇచ్చారంటే మీరు ఇబ్బంది పడిపోతారు. ఆ కియా కంపెనీకి దానికి ఆ కియా మోటార్స్ ఏపీకి రానికుండా చేయండి, దానికి మీరు కంపెనీలు ఇచ్చారంటే మీరే మోసపడిపోతారు అని చెప్పి ఎన్ని మాటలు చెప్పినావు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పినారా లేదా చెప్పండి. మరి ఈరోజు ఎందుకు జాకీ కంపెనీ లోపల వేసుకునే కట్ టైర్ కంపెనీని బయటికి పంపించినావు నువ్వు? ఎన్ని కంపెనీలు? 99 కంపెనీలు. లూలు మాల్ మన విజయవాడలో పెడతానంటా ఉంటే అక్కడ వద్దని చెప్పి వారిచ్చిన వ్యక్తి నువ్వు తీసుకొని వచ్చి హైదరాబాద్లో పెట్టుకున్నారు. అవును, బ్యాటరీ కంపెనీని తీసుకొని వచ్చి ఎక్కడ పాపం అమరా, అది ఇంటర్నేషనల్ బ్రాండ్, ఎక్కడ పట్టినా దొరుకుతాయి బ్యాటరీలు. దాన్ని కూడా వద్దని చెప్పి పంపించేసిన వ్యక్తివయ్యా నువ్వు. దాన్ని తీసుకొచ్చి స్వాగతించినారు తెలంగాణలో, వచ్చి మా దగ్గర పెట్టుకోండి అని. ఎందుకు పెట్టుకోమన్నారు చెప్పు? వాళ్ళు పెట్టుకోమనడానికి ఒక రీజన్ ఉన్నది. అక్కడ ఆ కంపెనీ పడడం వల్ల అక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయని మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా 99 కంపెనీలకు పైగా బయటకు పంపించేసిన దుర్మార్గుడు నువ్వు కాదా చెప్పు? ఎవరు నువ్వు కాదా? మళ్ళీ అడుగుతున్నావు. 99 కంపెనీలకు పైగా మన ఏపీ నుంచి బయటకు పంపించిన వ్యక్తి నువ్వు కాదా? ఎంతమంది చనిపోయినారో తెలుసా? ఈ బాధలో పడలే. డాక్టర్ని చంపినావయ్యా. పేదోళ్ళకి హాస్పిటల్లో మాస్కు లేవని అడిగిన దౌర్భాగ్యానికి ఇచ్చిందయ్యా అన్నది. కోవిడ్ టైంలో గవర్నమెంట్ నీకు ఎంత ఇచ్చింది? ఎంతమంది ఉన్నారు చెప్పమంటావా? ఆక్సిజన్ లేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది చెప్పమంటావా? మాస్కులు లేకుండా తిరిగిన వాళ్ళు ఎంతమందో చెప్పమంటావా? పేషెంట్ దగ్గరికి వస్తే కూర్చోడానికి మంచాలు లేక కింద పడుకున్న వాళ్ళు ఎంతమందో చెప్పమంటావా? ఏందయ్యా నువ్వు చేసింది ప్రజలకి? ఏం చేసావు నువ్వు? మళ్ళీ ఎట్లొచ్చి మాట్లాడుతున్నావు అయ్యా బయటకు వచ్చి? మొన్న గులకరాయి డ్రామా ఆడినావు, అంతకుముందు కోడికత్తి డ్రామా ఆడినావు. మళ్ళీ ఇది నాయన్ని, చిన్నాయన్ని, తాతని ముగ్గురిని లాక్కొని వచ్చినావు రాజకీయాల్లోకి. ముగ్గురిని కాదు, ఇంకొక 500 మంది పేర్లు అయినా చెప్తాడు. ఆయన ఆ మనిషి మాట వింటే మగధీర సినిమా, బాహుబలి సినిమా నేనే తీసినాను కూడా చెప్తాడు ఆ మనిషి. అట్లాంటి టైప్ మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఏందన్నా హీరోలందరినీ దండాలు ఏందన్నా? ఈసారి టిప్పు కానీ గెలిచుంటే ఆ బెడ్రూమ్లోకి పిలిపించుకొని కాళ్ళు కూడా ఒత్తించుకునే టైప్ మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈసారి ఎట్టో దేవుడి దయ వల్ల, ఆయన నమ్మిన ప్రభు దయ వల్ల ఆ ప్రభు కూడా చూసినాడు సల్లంగా. నాయన చాలు జగన్మోహన్ రెడ్డి, నన్ను అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు ఏదో డ్రామాలు ఆడినావు నాయన, గులకరాల డ్రామాలు కావచ్చు, ఆ శవ రాజకీయాలు కావచ్చు, సాలనైనా చేసిన కాడికి ఇంకో పద్ధతిగా మనం ప్యాలెస్లో కూర్చునేదే మంచిదైనా పబ్జీలు ఆడుకుంటా, మనకి ఎందుకనైనా ఈ దౌర్భాగ్యం అని చెప్పి ఆయనంతటా ఆయన ప్రభువే ఆయన ఇంటికి పంపించినాడు ప్యాలెస్కి. అది నిజం. ఎగ్ బఫుల్ తిన్నాడికి ఇది అనాలన్నా మీరు. ఎగ్ బఫుల్ తిన్నాడికి ఆయన ఆఫీసులో వాడిన పెన్నులకి, ఒక పూట భోజనానికి ఆయన 6 కిలోమీటర్లు కూడా తిరిగిన హెలికాప్టర్కి మొత్తం లెక్కేసుకుంటే దగ్గర 270 కోట్లు ఖర్చు పెట్టినాడు. ఎవడు డబ్బు అయ్యా అది? ఎవడి డబ్బు? నీ జాబ్ నుంచి తీసినావా? ఏపీ ప్రజల డబ్బు అది. ట్యాక్స్ కడతా ఉంటే ఆ ట్యాక్స్ డబ్బులు నీ ఇష్ట ప్రకారం తిరుగుతావా? మొన్న గుడివాడ నాని ఏమన్నాడంటే, ఏమి ఫ్లైట్లో ఎందుకు తిరగకూడదు జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రానికి సీఎం అయితే నీ జోబులోంచి లెక్కి, మీ అన్న అయితే నీకు జోబులోంచి లెక్కి ఏపీ ప్రజల డబ్బులు ఎలా వాడతావయ్యా నువ్వు పోతా ఎంత అప్పు చేసి పెట్టినావు? ఎంత అప్పు చేసినావు? ఒకసారి లెక్కలు చూడయ్యా నువ్వు. అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు అప్పులు చేయొచ్చు, నీ ఇష్ట ప్రకారం నువ్వు జల్సాలకి తిరగడానికి గవర్నమెంట్ అక్కడ పెట్టిన వ్యక్తివయ్యా నువ్వు. గవర్నమెంట్ ఆఫీసులు ఏం చేసినాయో నీకు? ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు తాకట్టు పెట్టాల్సిన కర్మ ఏం పట్టిందయ్యా? నీలాంటి గెలిపించడం వల్లే కదా. మీరు పంచాయతీ ఆఫీసులో కేవలం మా పేపర్లే చదవాలి,
పంచాయతీ ఆఫీసులో కేవలం సాక్షి పేపరే చదవాలి అని చెప్పి వాలంటీర్లకు చెప్పి వాలంటీర్ ఖచ్చితంగా నెల రోజులు పేపర్ ఖచ్చితంగా వేసుకోవాలి, దాంట్లో వచ్చిన డబ్బులు మళ్ళీ సాక్షి పేపర్కి పంపించాలి. ఇది అవినీతి సొమ్ము కాదా? ఇది అవినీతి సొమ్ము కాదా చెప్పు? నువ్వు అంటావు మా తాత గొప్పోడు ఎట్ట గొప్పోడు? మీకు రాజకీయం ఏమన్నా మీకు పుట్టుకతోనే వచ్చిందా? మీ తాత పుట్టుక నుంచి రాజకీయం ఏమైనా వచ్చిందా? మీ తాత పుట్టుక నుంచి రాజకీయం ఏమో రాలేదు కదా. మీరు 100కు 200% రౌడీలు అని చెప్పడానికి మొన్న తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో కొన్ని ఫొటోస్ వదిలినారు. మీరు గ్రానైట్లు పెట్టి బాంబులు పెట్టి ఇళ్లతో సహా లోపల ఆవు ఒకటి ఉంటే ఆవు కూడా చనిపోయిందంట. అంత దుర్మార్గం ఏమయ్యా? అంత దుర్మార్గం ఏమి? లోపల ఆవు ఉండి పసిబిడ్డలున్నా కూడా చూసుకోకుండా గ్రానైట్లు పెట్టి ఇల్లులు పేల్చాల్సినంత కర్మే ఉన్నది. ఆ దస్తగిరి పెద్ద దస్తగిరిని చంపింది మాత్రం టీడీపీ పార్టీ. అంటే నీకు ఎట్ట చెప్పాలంటే అదే ఆ బాత్రూంలోకి పోయి నీళ్ళు పోయకుండా ఉండేది ఊడ్రా అంటే ఇంకా నేను పోయినానంటే నీళ్ళు పోయలేదని తిడతాడు కదా, కాబట్టి ఓడిగాని పోయింది నేను బాల అట్ట కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి కహానీలు చెప్తూ ఇలాంటి కథలు చెప్తూ 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంక 3 ఏళ్ళు ఉంటే మళ్ళీ వచ్చాడు. వచ్చేం చేస్తావు? వచ్చేం చేసేది ఏం లేదు. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్యాలెస్లోనే ఉన్నావు నువ్వు. మళ్ళీ ఈసారి వచ్చినా మళ్ళీ ప్యాలెస్లోనే ఉంటావు. ఎవరో వస్తే అన్నా కానీ వస్తాడు అలా. ఒకవేళ ఇంతకుముందు వచ్చిన దానికి 5 సంవత్సరాలు ప్యాలెస్లో ఉన్నావు. మీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పండి, మీరు రోడ్ల మీద తిరిగినారా? చెరువుల మీద తిరిగినారా? ఒక్క రోడ్లు ఎట్లా ఉన్నాయి అసలు? మనిషి దిగితే మోకాళ్ళ లోతు గుంతలు ఉన్నాయి రోడ్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఆయన చేతికి వచ్చిన తర్వాత మారుమూల గ్రామం నుండి మహానగరాల వరకు రోడ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ మాత్రమే చెందుతుంది.